అయినప్పటికీ ప్రహ్లాదుడిలో ఏ మార్పు రాదు. ఎన్నో విధాలుగా ప్రహ్లాదుడికి విష్ణుమూర్తిపై ఉన్న భక్తిని సమూలంగా తీసివేయాలని ఎన్నో ప్రయత్నాలు చేసినప్పటికీ హిరణ్యకశిపుడు విఫలమవుతాడు. అప్పుడు కోపగించుకున్న హిరణ్యకశిపుడు చిన్న పిల్లవాడని కూడా చూడకుండా అనేక శిక్షలు విధిస్తాడు. ఎన్ని చేసినా ప్రహ్లాదుడిలో మార్పు రాదు. నిరంతరం విష్ణువు యొక్క ధ్యానంలోనే ఉంటాడు. ఇక లాభం లేదని తన కన్న ప్రేమని చంపుకొని మరణశిక్షను విధిస్తాడు. ఏనుగులతో తొక్కించాలి అనుకున్నప్పుడు ప్రహ్లాదుడు విష్ణుమూర్తిని ప్రార్థించగానే ఏనుగులు ఏమీ చేయకుండా వెనక్కి వెళ్ళిపోతాయి. ఇంకా విషసర్పాలతో కాటు వేయించాలనుకున్నప్పుడు కూడా ప్రహ్లాదుడికి ఏమీ అవ్వదు. ఎత్తైన ప్రాంతం నుంచి లోయల్లోకి పడేసినా కూడా చిన్న దెబ్బ కూడా తగలకుండా బయటకొచ్చిన ప్రహ్లాదుని చూసి అందరూ ఆశ్చర్యపోతారు. ఇలా అనేక శిక్షలు విధించాలని చూసినా ప్రహ్లాదుడికి ఏమీ అవ్వదు. కానీ చివరిసారిగా విష్ణువును మర్చిపోమని ప్రహ్లాదుడికి చెప్తాడు హిరణ్యకశిపుడు. కానీ దానికి విష్ణువుని